దీపికా పిల్లి తను మూవీ స్టార్టింగ్ చేసేటప్పుడు యాంకర్ అయిన సుడిగాలి సుధీర్‌తో ఒక ఫిల్మ్ చేశారు. ఆ మూవీలో అంత ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేయలేదు. అయితే రీసెంట్‌గా దీపికా పిల్లి, లావణ్య త్రిపాఠి రీసెంట్‌గా ఉగాది ఫెస్టివల్‌ని చాలా హ్యాపీగా జరుపుకున్నారు. యాంకర్ దీపికా పిల్లి. దీపికా పిల్లి బీటెక్ చేశారు. బీటెక్ తర్వాత యాక్టింగ్ కాకుండా వేరే ప్రొఫెషన్ ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే దీపికా పిల్లి చెఫ్ అవుతుందంట. తనకి కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. లావణ్య త్రిపాఠి రీసెంట్‌గానే తమిళ్లో 'తనల్' అన్న మూవీ చేస్తున్నారు. ఈ మూవీ అన్నది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉంది. దీపికా పిల్లి రీసెంట్‌గా ప్రదీప్ మాచిరాజుతో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అన్న మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ అన్నవి చాలా బాగా జరుగుతున్నాయి. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో దీపికా పిల్లి ఉన్నారు. తృప్తి దిండ్రి యాక్ట్ చేసిన 'బ్యాడ్ న్యూస్' మూవీలో అనన్య పాండే స్పెషల్ అపియరెన్స్ చేశారు. అనన్య పాండే ఈ మూవీలో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉన్న దీపికా పిల్లి తను మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఒక డ్యాన్స్ షో ద్వారా తను మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత మెల్లమెల్లగా షోస్ చేసుకుంటూ అదేవిధంగా తను హీరోయిన్ అనన్య పాండే రీసెంట్‌గానే 'కేసరి చాప్టర్ 2' మూవీకి సైన్ చేశారు. ఈ మూవీలో దిల్ రెడ్ గ్రిల్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ షూట్ అన్నది ఫినిష్ అయిపోయింది. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈ ఉగాది ఫెస్టివల్‌కి దీపికా పిల్లి తను 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' అన్న ఫిలింతో దీపికా పిల్లి టెలివిజన్‌లో షోస్ చేసుకుంటూ ఉంటుంది. తను ఒక మూవీ కోసం అనేసి కొన్ని రోజులు షోస్ చేయడం లేదు. అయితే చాలామంది దీపికా పిల్లి 'బిగ్ బాస్' షోకి ఎంట్రీ ఇస్తుందని, తను 'బిగ్ బాస్' షో కోసమే కొన్ని రోజుల నుంచి తను టెలివిజన్ షోలో యాంకరింగ్ చేయడం లేదని అనుకున్నారు. అయితే రీసెంట్‌గా దీపికా పిల్లి